ఈ కార్ కావాలా క్యాష్? మీ వాయిస్ బాగుందండి. నవ్వించకండి బాబు, మీకు దండాలు. మీ వాయిస్ స్కామర్ ఫోన్ చేసింది, దాంతో ఎలా మాట్లాడానో ఒకసారి ఈ వాయిస్ అయితే ఏనండి. చేయగా ఒక అమ్మాయి ఫోన్ చేస్తే ఎలా మాట్లాడుతూ అలా మాట్లాడాను. చాలా బాగుంటుంది, ఒకసారి ఆలకించండి. హలో హలో, హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను విషయం హెడ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. మాట్లాడుతుంది రాజు గారేనా? అవునండి, ఎవరండి మాట్లాడుతుంది? రాజా. ఏంటండి? రాజునే మాట్లాడుతున్నాను. మా మీషో కంపెనీ 17th యానివర్సరీ సందర్భంగా లక్కీ డ్రా ఈవెంట్ కండక్ట్ చేశాం సార్. అందులో మీ నేమ్ మీ నెంబర్ విన్నర్ గా సెలెక్ట్ అయ్యారు సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది బెంగళూరు కోరమంగళ సార్. బెంగళూరా? అవును సార్. మీ ఓన్ ఊరు అదేనా? ఏంటి సార్? మీరు ఓన్ ఊరు అదేనా? అవును సార్. మరి తెలుగు బాగా వచ్చింది. బెంగళూరులో తెలుగు మాట్లాడరా సార్? అక్కడ తెలుగు ఇంకొక విధంగా మాట్లాడతారు కదా. ఇంకెలా మాట్లాడతారు సార్? లాంగ్వేజ్ కొద్దిగా తేడా ఉంటుంది. మీరు మాలాగా మాట్లాడుతారు కదా, అందుకే డౌట్ వచ్చింది. సార్ నేను ఏం అడిగాను, మీరు ఏం చెప్తున్నారు? చెప్పండి. హలో, మీకు లక్కీ డ్రా వచ్చింది సార్. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ గా సెలెక్ట్ అయ్యారు. ఏంటండి ప్రైజ్? ఫస్ట్ ప్రైజ్ వచ్చి 3X మహేంద్ర కారు. సెకండ్ ప్రైజ్ వచ్చేసి 7,49,000. సార్ మీకు కార్ కావాలా క్యాష్ కావాలా? ఏది బాగుంటుందండి, మీకు ఏది నచ్చుతుంది? సార్ కార్ అయినా క్యాష్ అయినా కంపెనీ పేరు మీద ఉంటుంది సార్. మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి సార్. క్యాష్ వచ్చేసి 4,500 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. అలా కదండి, కార్ కావాలి అనుకుంటే 10,000 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. కారు మీకు నచ్చుతుందా నచ్చదా? ఏంటి సార్? కారు మీకు నచ్చుతుందా నచ్చదా? సార్ మీకు ఏం నచ్చితే అది తీసుకోవాలి సార్. మాకు నచ్చింది ఇవ్వడం కాదు, మీకు ఏం నచ్చితే తీసుకోవాలి. అంటే మీరు అక్కడ ఉన్నారు కదా, కారు నచ్చుతుందా నచ్చదా అని అడుగుతాను. వాట్సాప్ నెంబర్ చెప్తాను సార్, నోట్ చేసుకోండి. అందులో హాయ్ అని పెట్టండి సార్. వద్దులేండి, మీరు మాట్లాడండి వాట్సాప్. సార్ చెప్పండి, కార్ కావాలా క్యాష్ కావాలా? కారు అయితే ఎలాగా, క్యాష్ అయితే ఎలాగా? సార్ కార్ అయితే 10,000 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. 3 days మీ ఇంటి ముందుకు వచ్చే డెలివరీ అవుతుంది. అదే క్యాష్ అయితే 4,500 పెట్టి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి సార్. మీరు లైన్లో ఉంటుండగానే అమౌంట్ క్రెడిట్ అవుతుంది సార్. 7,49,000 అనేది మీ అకౌంట్లో మీ నేమ్ మీ అకౌంట్ నెంబర్ మాకు ఇచ్చినట్లయితే అమౌంట్ మీకు పడుతుంది సార్. మేము లైన్లో ఉంటుండగానే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది చేసేయండి అయితే, అదే కదా ఫోన్పే నెంబరు. సార్. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి సార్ మీరు 4,500 పెట్టి. 4,500 కదండి, అందులో ఒక 10,000 తీసుకొని మీరు ఒక 10,000 20,000 తీసుకొని మీకు ఉంచుకోండి. అందులోనే 4,500 మీరు దాన్ని కట్టియండి సార్. అందులో తీయడానికి కావాలి సార్, చెక్ సార్. కంపెనీ మీ పేరు మీద ఉంటుంది కాబట్టి మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. పర్వాలేదు, తీసుకోండి. మీరు పర్వాలేదు తీసుకోండి అంటే ఇది ఏమన్నా ఇది కాదు కదా సార్, ఇంట్లో బీరువాలో డబ్బులు కాదు కదా సార్ తీసుకోవడానికి. చెక్ మీరు తీసుకోండి. మీరు తీసుకుంటే ఎవరు తీసుకునే కదా, డ్రా చేయండి. పోనీ నేను వస్తాను బెంగళూరు. మీకు కావాలవద్దా? ఏంటండి బాగా మాట్లాడుతున్నారని మాట్లాడితే మీరు అలాగే కోపడితే అలాగే అలా కోపడకూడదు. మాకు సార్ నేనేం అడిగాను మీరు క్లారిటీగా వినండి. ఫస్ట్ మీకు కార్ కావాలా క్యాష్ కావాలా సార్ అన్నాను. ఏదో చెప్పాలి, మీకు నచ్చింది తీసుకోండి, మీకు నచ్చింది చేయండి అంటారు. ఏంటని మీరు మాట్లాడే మాటలతో సరిగ్గా మాట్లాడండి. మాకు ఇప్పుడు వచ్చి ఏ అమ్మాయి కూడా మాతో ఫోన్ మాట్లాడలేదండి, మీరే మాట్లాడుతుంటారు. మీతో కొద్దిగా ఏదో మాట్లాడుతుంటే మీరు కూడా అలా కోపం పడితే వదిలేండి, పెట్టండి అయితే ఫోన్కి. మీకు అంతా ఓపిక లేనప్పుడు వద్దు, పెట్టండి ఫోన్. సార్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, అవన్నీ నాకు అనవసరం. మీ కార్ కావాలా క్యాష్? మీ వాయిస్ బాగుందండి, నవ్వించకండి బాబు, మీకు దండాలు. మీ వాయిస్ బాగున్నప్పుడు కూడా మీరు